అందరికి నమస్తే. సో ఇవాళ మా అబ్బాయిది అక్షరాభ్యాసం అనమాట. అదే అక్షరాభ్యాసం ఒకటోసారి, అక్షరాభ్యాసం రెండోసారి, అక్షరాభ్యాసం. నన్ను మీరు కూడా అలాగే చెప్తున్నారు. నాకైతే మంత అవుతాం చేడగలుగుతాం కానీ మాకు బడబారిపోయి నాలుగు తిరగదు. నీకేమొచ్చింది రామాయణం? మేము ఇదిగో మాసాలు తినేసి నాకు తెలుగు రాదు, మాసాలు తిరిగేసి నోరు అక్షరాభ్యాసం నానా సరస్వతి టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ మొత్తాన్ని చూపిస్తాం. మరి ఆ పీట అంట పీట ఎక్కేస్తాడు ఇప్పుడు ఇది. మరి ఏం తీసుకున్నారు మరి పలకా బల్పం ఇది చూపిస్తాం. నన్ను అసలు వెండి వెండి వెండిది వెండి స్లేట్ వెండి కణికి స్లేట్ స్లేట్ పెన్సిల్ కేసేది సిల్వర్ ది చుట్టూ అలా వెండి అనమాట. వెండితో చేయించాం మనం. స్లేట్ స్లేట్ పెన్సిల్ లేట్ అవుతుంది. మరి లేట్ అవుతుంది మళ్ళీ అక్కడ మా ఇయ్యంకడి గారు వీళ్ళందరూ 3 మంది అక్కడ జనం, మా చెల్లి గారు అందరూ అక్కడ వెయిటింగ్ అనమాట. అది టైం ఇచ్చారు 10:48 నిమిషాలకి ముహూర్తం అనమాట. 10 గంటలకు గంట ముందు ఉండమని చెప్పారు. ఈ వేళ అయితే మరి సరస్వతి పీఠం ఏంటంటారు వసంత పంచమి అంటే వేళ చాలా మంది అంటే చాలా జనం వస్తారు. అంతా చూద్దాం. గోదావరి గట్టు అన్ని కూడాను అందరికీ బాసరా ఇవి వెళ్తా ఉంటారు. మనకైతే ఇక్కడ మరి బాగా టెంపుల్ అయితే మాత్రం సూపర్ కట్టారు. కోట్లు పెట్టి కట్టారు అనమాట. అది ఇంకా ఓపెన్ అవ్వదు, అది కూడా చూపించు. ఓకే, ఆ ఓపెన్ అయిన తర్వాత అయితే మండవాళ్ళు బ్రహ్మాండంగా ఇది అవుతుంది. నెక్స్ట్ మీ అమ్మాయి పుట్టినప్పుడు మళ్ళీ అక్కడ తిందాం. చలో మరి. ఏంటి సార్ అక్షరాభ్యాసం అంటే డౌట్ ఉన్న వాళ్ళకి ఒకసారి చెప్దాం అని చెప్పేసి రికార్డ్ కొట్టమన్నమాట. గైస్ ఏం లేదు, నాలాగా తెలియని వాళ్ళకి చెప్తున్నా అనమాట. ఇది ట్రెడిషన్ అనమాట. లైక్ ఏంటంటే చేత్తో పెట్టుకుని రాయిపిస్తాం కదా మనం, ABCDలు అలాంటివన్నీ కూడాను. సో అది చేత్తో పెట్టుకుని రాయిపించకూడదు అనమాట. ఇది జరిగేంత వరకు. సో ఇది అదనమాట అక్షరాభ్యాసం అనేది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిపోయాక అంటే పూజ యాక్చువల్లీ బేసికల్లీ అంటే మంచి ముహూర్తం చూసి మంచి ముహూర్తం చూసి ఆ ముహూర్త సమయాన్ని మొదలు పెడితే, దేవుడు నామాలతో మొదలు పెడితే మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని, బాగా చదువుతారని మంచి ముహూర్తం చూసి మొదలు పెట్టిస్తారనమాట. ఇవాళ సరస్వతి దేవి పుట్టినరోజు కూడా అనుకుంటా. సో ఇవాళ ఆవిడ పుట్టినరోజు సందర్భంగా అండ్ ఆల్సో ముహూర్తం కూడా చాలా బాగుంది. చాలా మంది ఉంటారు అనుకుంటున్నా. అక్కడ ఖాళీ అంత ఉండకపోవచ్చు, మరి చూద్దాం. మీకు పక్కన వేరే గుళ్ళు కూడా ఉంటాయి, గోదావరి కూడా ఉంటాయి, అది కూడా చూపిస్తాను. కార్లు అయితే చాలా ఉన్నాయి చూడండి. మొత్తం అందరూ ఈ రోజే చేయించుకోవడానికి వచ్చినట్టున్నారు పూజ. ఇక్కడ ఈ రోడ్డు ఫుల్ ఖాళీ ఉంటుంది అసలు. ఇదే కదమ్మా గైస్, ఎక్కడో పార్క్ చేసానమాట. అసలు ఖాళీ లేదన్నా. చూపిస్తాను ఒక్కసారి ఆగండి. దగ్గర 1 కిలోమీటర్ పైన వచ్చినట్టున్నా నేను. అలా అన్నమాట. 3-4 గుళ్ళు దాటేసి వచ్చారన్నమాట. ఇక్కడ వరుస గుళ్ళు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. ఇదేమో వచ్చేసి అయ్యప్ప స్వామి అది అనమాట. చూడండి వరుసగా ఇక్కడ దాకా వచ్చింది కార్ పార్కింగ్ అయితే. బైక్స్ అయితే పర్లేదు. ఇంకా అలా వెళ్ళిపోయింది. మధ్యలో ఖాళీ దొరికింది, ఇంకా అలా పడుకుంది అనమాట. ఏమంటారు రాజు గారు? ఆగారు 566. ఓ టికెట్ ఒక 5,000 డొనేషన్ గబా పూర్తవుద్ది. ఇప్పుడు ఈ జనంలో మొత్తం పూజ గంట సేపా 1 అవర్ పైన పడుతుందా? మాకు చెప్పులు నేను ఎప్పలేదు, కార్లు ఇప్పేయాల్సింది నేను. అదే జోళ్ళు ఎక్కడ ఎత్తుకొని అంటున్నాను. జోలే అబ్బా మీరు చేసిపాటు కింద ఇప్పుడు ముందు పూజ సామాగ్రి తీసుకోవాలంట. సో వెళ్ళు. ఇప్పుడు వీళ్ళందరం దాటుకుని వెళ్ళి పూజ సామాగ్రి తీసుకోవాలి. ప్లేట్ ఒకటి ఇది ఒకటి అమ్మవారిది ఫోటో అయ్యి ఇస్తారు. ఫోటో తీస్తారా? ఇదిగో కుంకుమ, అక్షింతలు, అమ్మవారి ఫోటో, స్లేట్ పెన్సిల్, పసుపు కొమ్ము, ఇదేమో కింద వేసి వస్త్రం అన్నమాట. అదే సరస్వతీదేవి మండప వస్త్రం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ప్లేసే లేదు కదమ్మా గైస్, ప్లేసే లేదు గైస్. ఎక్కడ కూర్చోవాలో ఇప్పుడు ప్లేస్ ఎతకడం పెద్ద టాస్క్. ప్లేసే లేదు గైస్. మా ఆశాము లక్కీగా దొరికిందండి మనకి ప్లేసు. లక్కీగా దొరికింది ప్లేస్. కూర్చోపోతే మళ్ళీ ఎవరైనా కూర్చుంటారా బాబు? ముందు మీరు కూర్చొని అవన్నీ సామాగ్రి అంతా పరుచుకొని అవన్నీ చేసుకుంటే అప్పుడు పంతులు గారు వచ్చి మొదలెడతారంట. మన ముహూర్త టైంకి ఇప్పుడు రాయిస్తారు. అప్పుడు ఇచ్చారా
పెట్టుకుంటున్నావా? దండం పెట్టుకోమ్మా. ఈ సామాన్లన్నీ నేను తీసిస్తాను. ఈ మూట మూట కట్టేయమ్మా. జ్యోతి లాస్ట్ డే మా వెనకాల ఏం లేదు గైస్, మేమే లాస్ట్. యాప్లో చూడండి గైస్, మేము వెళ్ళాము. ఇటు చూడండి, వీడు మొత్తం పెన్నుతో రాసేసుకున్నాడు. రౌండ్ రౌండ్ తినండి. నమస్కారం చేసుకోండి. సాష్టాంగ నమస్కారం మన అల్లం. మీ ఇద్దరికి నా అక్షరాభ్యాసం. మా ఇద్దరికి అక్షరాభ్యాసం అంటే అకౌంట్లు రాసుకోవడమే. తెలుగులో చెప్పండి, మీరు ఎస్ఆర్ ఇంగ్లీష్లో చెప్పకూడదు. అక్కడ చెప్పింది అకౌంట్లు రాసుకోవడమే. అది దండం పెట్టుకో, దండం పెట్టుకో. దండం పెట్టుకోమ్మా. ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి మా దివ్యాంశ్ గడికి కదమ్మా. బాగా చదివేయాలమ్మా. స్టేట్ ర్యాంకా వరల్డ్ ర్యాంకా అని నక్కర్లేదు, క్లాస్ ఫస్ట్ చాలు. ఇది రియలైజేషన్. సార్ ఇటు ఒకసారి తెలుగు రాదు మనకి. గుడ్, ఎల్కేజీలో పడండి. శివాయ దివ్యాంశ్ అబ్బో రాజేస్తాడు. సార్ కొంచెం లాస్ట్ సిద్ధం నమః. లాస్ట్ లో టఫ్ ఒత్తు ఇట పైన కింద కింద గీత కిందకి నాన్న అయిపోయింది. అయిపోయింది అయిపోయింది. నీట్గా రాయించండి. శివాయ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. గైస్ ఇప్పుడే మొత్తం అంతా ముగించుకుని వచ్చానమాట. మొత్తం ఇదిగోండి మొత్తం కూడా చాలా టైం పట్టింది. అక్కడ ఆ మండపం ఫుల్ అయిపోయింది అనమాట. ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఇంకో మండపం కింద పెట్టేశారు. అప్పుడు ఎంతమంది ఉన్నా చూడండి. ఈ మండపం ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఈ మండపం దీని బ్యాక్ సైడ్ ఉందన్నమాట, అది కూడా ఫుల్ అయిపోయింది. అండ్ ఇదిగోండి గైస్ గోదావరి సన్నిధానం. ఇలా అయితే సక్సెస్ఫుల్లీ అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్కూల్ ఏనా ఇంకా ప్రీ స్కూల్ అదే. సో డాడీ అయితే అది ఎదురున్నారన్నమాట. ఆయన ఏం చేస్తున్నారు చూద్దాం. మన చెప్పులు అయితే సేఫ్ గానే ఉన్నాయి, ఎవడో దొబ్బేలేదు. మరి ఇప్పుడు వీళ్ళ చెప్పులు ఉన్నాయో చూడాలి. మీ చెప్పులు ఉన్నాయా దొబ్బేశారు చూసుకోండి. నా చెప్పులా ఉన్నాయా? నేను అందుకనే బాత్రూమ్ చెప్పులు వేసుకొచ్చా. అబ్బా నీ చెప్పులు ఉన్నాయా దొబ్బేశారా? మేమిద్దరం అందుకే తెలివిగా బాత్రూమ్ చెప్పులు వేసుకొచ్చా. అదే. సో గైస్ అలా అయితే జరిగిందనమాట అక్షరాభ్యాసం. సో కరెక్ట్ గా చెప్పానా? అంతే అంతే బాగా పూజ అయ్యాక మా ఆయనకు కూడా వచ్చింది చదువు. రేపు నుంచి ఈడితో పాటు నువ్వు కూడా తెలుగు అక్షరాలన్నీ నేర్చుకో. నేర్చుకోవాలి. అది నీకు 2 పలకలు ఇస్తాం. ఒకటి కాదు, వీడికి 2 పలక, నీకు మామూలు పలక. మామూలు పలక మరి భోజనం మామూలు పలక వేస్తారు. ఏదో అలా హోటల్కి వెళ్దాం. మరి వంట కష్టం కదా. వెజ్ హోటల్కి వెళ్ళి వెజ్ మీల్స్ పెట్టి అదే లేదు. నవ్వుతున్నాడు. సో చలో మరి అయితే ఇంకా అలా ఆడు అనట్లేదేమో. అది పొద్దున్నే అయిపోయి మళ్ళీ ఫీల్ అవుతాడు. పొద్దున్నే అయిపోయి ఉంటుంది. ఆయన నవ్వుకుంటున్నారు. అయితే మరి బాయ్ బాయ్. ఈజ్ మైనింగ్ గుర్తుపెట్టుకోండి.